నీడన్నదే నీడైనచో అయ్యో నీడన్నదే తోడైనచో జీవితమే ఇక శూన్యమా రాము నన్నెంత అడలు కొట్టావురా ఏ చనిపోయానని భయం వేసిందా నేను ఆ స్టేజ్ని దాటిపోయాను ఎందుకో మాట్లాడుతున్నావు నిన్ను చూస్తేనే నాకు భయం వేస్తుంది నేను ఆ పాత రామని చూడాలి నా అమెరికా పెడతాం ఈ ఊరే వద్దు ప్రాణానికి వదిలేసి ఊరికి వెళదామని ఎందుకు అబద్ధం ఆడతావు ఎవరు మధుమిత గురించా దాని గురించి మాట్లాడద్దు ఆడదా అది ద్రోహి నా మనసులోంచి ఆ క్షణమే దాన్ని తుడిచి పరేశాను మధుమిత లేదు ఎవరు లేరు అందుకే నా విసిరేసిన తన కొమ్ము చెంపు స్కూల్ బ్యాడ్జ్ అన్ని మళ్ళీ నువ్వు వెతికి తెచ్చి భద్రంగా దాచుకున్నా సరే నేను వెళ్ళండి ప్రేమించి అగౌరించాను ఏమైనా అయిపోతాను నువ్వేం పాపం చేసావురా నిన్ను మోసం చేయడం నేను తట్టుకోలేకపోతున్నాను నీకోసమేగా నన్ను మోసం చేసింది నిన్ను పెళ్లి చేసుకోవడానికేగా ఇంత నాటకం ఆడింది నాటకం తెలియక మోసపోయింది నేను ఇప్పుడు తెలిసిపోయింది ఒక సినిమాకి వెళతాం చూస్తాం నవ్వుతాం ఏడుస్తాం సినిమా నుంచి బయటికి రాగానే మొహం తుడుచుకుంటాగా అదే విధంగా జరిగిందంతా తుడిచేశాను గుండెలో నువ్వంత బాధను దాచుకుని నా కోసం వేదాంతం మాట్లాడతా బెట్రా ఎవర్రా తను వదినరా ఎప్పుడైతే వదిన తెలిసిందో అప్పుడే అన్నింటినీ చకచక చెరిపేశాను ఇప్పుడు ఏ గాయం లేదో పాపం నాకన్నా ఎక్కువ గాయపడింది తనే వదిన అనే స్థానాన్ని కళంకం రానివ్వకుండా వెనకాల తిరుగుతున్న నన్ను గాయపరచకుండా ఎంత కష్టపడి ఉంటుందో అది ద్రోహం కాదో మోసం కాదో నీ మీద తనకున్న ప్రేమ తన ప్రేమ నిజం షీ ఈజ్ ఎ జెమ్ ఆఫ్ ఎ వుమన్ మీ ఇద్దరికి వివాహం చేయడం నా బాధ్యత ఓకే డాడీ ఏమిటి డాడీ మాట్లాడరు మాట్లాడడానికి ఎప్పుడొచ్చినా పుస్తకం చేత పట్టు కూర్చుంటారు ఇప్పటికి నా నిర్ణయంలో ఏ మార్పు లేదు ఏమిటి డాడీ చేస్తే కవన పెళ్లికి ఇచ్చి చేస్తానని మొండిపట్టు పడుతున్నారు వదిని కాదని నువ్వు ఎవరినైనా ఇచ్చి పెళ్లి చేస్తే అన్నయ్య నిజంగా సంతోషంగా ఉండలేడు అన్నయ్య సంతోషంగా లేడు అంటే నేను సంతోషంగా ఉండలేను మేమిద్దరం సంతోషంగా లేనప్పుడు మీరు ఖచ్చితంగా సంతోషంగా ఉండలేను ఇలా మన ముగ్గురు సంతోషాన్ని కలిపి సమాజ్ చేసి మీ పత్తం నెగ్గించుకోవాలనుకుంటారా చెప్పండి డాడీ చెప్పండి ఏది ఏమైనా తమ్ముడు ఊరి నుంచి వచ్చిన తర్వాతే అందరం కలిసి మాట్లాడి నిర్ణయించుకుందాం అంతే డాడీ మా పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది మీరు దానికి ఎందుకు డాడీ మీ తమ్ముడు రావడం మీ తమ్ముడు వల్లేగా ఇన్ని సమస్యలు డాడీ మీ తమ్ముడు సమర్థుడే అయితే ఇన్ని సమస్యలు వచ్చేవే కావు మీ తమ్ముడు భార్య సవయమైంది అయితే మీ కుటుంబం విడిపోయేదే కాదు మీ తమ్ముడు భార్య సుఖంగా లేరని ఎందుకు డాడీ మా జీవితం నాశనం చేస్తారు చాలు చాలు
విసు నీ ఇష్ట ప్రకారమే మధుమితకు నీకు పెళ్లి జరిపిస్తాను. కానీ ఇప్పుడు పెట్టిన ముహూర్తానికి వద్దు, అంతకన్నా ముందే ముహూర్తం పెట్టించి ఈ పెళ్లి జరిపిద్దాం. ఏంటండి? అది మళ్ళీ నా మనసు మారేలోగా ఈ పెళ్లి జరగాలి. థ్యాంక్ యూ డాడీ. మధు, ఐఎమ్ సారీ మధు. దయచేసి నేను చెప్పేది విను. మధు ప్లీజ్. మధు దయచేసి నేను చెప్పేది కొంచెం విను. నువ్వు విన్నావా ఆ రోజు నేను నిన్ను ఇదే విధంగా అడిగాను, దయచేసి నేను చెప్పేది విను అని ఎంత ఏడ్చాను. వినది కూడా వినకుండా పెద్ద ఫోర్స్ కట్టి ఫ్రాడ్ ద్రోహి అని ఎన్ని మాట్లాడావు. ఇప్పుడు వచ్చాడు. తప్పే మధు. ఆ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో ఇవాళ నేను నీ ముందు నిల్చున్నాను. నన్ను అర్థం చేసుకుని క్షమించమా?